తహసీల్దార్గా పెడతారా? ఏం చేస్తారు? ఆయన పెద్ద పైకెళ్ళి ఊడిపడ్డా? ఆయన చరిత్రనే కేసీఆర్ చరిత్రనే అవినీతి చరిత్ర. కాకపోతే ఏమైందంటే ఈ తెలంగాణ వాదాన్ని పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తిరిగిండు కాబట్టినే ఆయన పాపాలని జనాలు పక్కకు పెట్టి చాలా రోజులు మర్చిపోయినరు. లేకపోతే అంతకుముందు చరిత్రకు అంతే, ముఖ్యమంత్రి అనే కూడా చరిత్ర అంతే. 1,00,00,000 కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి పక్కా ఒక 30-40 వేల కోట్ల రూపాయలు ఉంటాయి. మామూలుగా ఇంజనీర్లే 200-300 కోట్లు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర, వీళ్ళు ఉంటాయి. ఖాళీ అవి 2 ఉంటే తెలంగాణలో విద్యా వైద్యము పర్మనెంట్ గా ఉచితంగా వస్తుండే. 1,00,000 కోట్లతోని విద్యా వైద్యం 2 వస్తుండే. అంటే దుర్మార్గులు తినాలని కకృతితోటి ఆశతోటి ఇలా ఈ పార్టీ మొత్తం భారత రాష్ట్రం తుట్టిగా చేసిందా? బయట పోయి బంగ్లాలు కొనుక్కోలే, పెట్టలే. ఇలా 1400-1500 కోట్ల రూపాయలు యాడికెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ ఆ సొమ్ము కనుకనే ఇలా మాబోటలు మాట్లాడుతున్నాం. ఇలా తెలంగాణలో ఎక్కడ ఎవరంటే వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంటుండే కదా, అవన్నీ లేకుండా వీళ్ళు మొత్తం కంప్లీట్ కుటుంబం తెలంగాణ మీద దండయాత్ర చేసినట్టు చేసి జనం పైసలు, అవి మన పైసలు, ప్రజలకు రావాల్సిన పైసలు.